హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము బొబ్బర్లు తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఆరోగ్యానికి చాలా మంచిది, అదేవిధంగా చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి, ప్రతిరోజు మన బాడీకి ప్రోటీన్స్ అన్నది చాలా అవసరం కదా. ఇలాంటి రోజు పప్పే కాకుండా ఇలా చట్నీ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్లో ఇలా తోటకూర లాంటి వేపుడు చేసుకుంటే బాగుంటుంది. బొబ్బర్లు నానబెట్టి పెట్టుకున్నాను. 4 hours అయినా నానబెట్టుకోవాలి. అలాగని మన ఆకుకూర అన్నది ఎప్పుడు కానీ ఏ ఆకుకూర అయినా ఫస్ట్ మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలి. నేను ఇలా మంచిగా క్లీన్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాను. తర్వాత వాష్ చేసుకోవాలి కొంతసేపు నానిన తర్వాత. ఇప్పుడు బొబ్బర్లను ఉడికించుకుందాము. నానబెట్టుకున్నాను కాబట్టి ఇలానే తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో ఏం పెట్టే అవసరం ఉండదు. అక్కడ నానబెట్టలేదంటే మనం కుక్కర్లో పెట్టి విజిల్ తీసుకోవచ్చు. ఒక 4 విజిల్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనం తోటకూర క్లీన్గా చేసుకుందాం. ఒక 2-3 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. బొబ్బర్లకి కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనము ఏమేమి కావాలన్నది రెడీ చేసుకుందాం. అలా అంత ఉడికితే సరిపోతుంది. కట్టేసాను స్టవ్. ఈ నీళ్ళు ఏం పాడవేసే అవసరం ఉండదు ఫ్రెండ్స్. దీంతో మనం రసం చేసుకోవచ్చు. వెల్లుల్లి చూడండి క్రష్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, మనం ఉడికించుకున్న బొబ్బర్లు, తోటకూర. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా కలర్ మారిన తర్వాత జీలకర్ర, అలాగే కొద్దిగా హింగు వేసుకొని మనం క్రష్ చేసుకున్నాం కదా వెల్లుల్లి, అది వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి మంచిగా ఇలా వేయించుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పిల్లలు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు. అవి కొద్దిగా మంచిగా వేగిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ. ఏదైనా వేపుడు అన్నప్పుడు మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయని కొద్దిగా వేయించుకుందాము. అది వేగుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనం తోటకూర కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ బొబ్బర్లకు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలకు కూడా ఇంకొద్దిగా ఉప్పు వేసుకుందాము. చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎవరెవరి టేస్ట్కి తగినట్లు. ఇప్పుడు ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను కదా తోటకూర, అది వేసుకునేద్దాం పూర్తిగా. తోటకూర మంచిగా ఇలా ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇలా నిండుగా ఉంటుంది, తర్వాత ఉడికే లోపల తగ్గిపోతుంది క్వాంటిటీ అన్నది. అందుకే నేను చిన్న కడాయి తీసుకున్నాను. మనం ఆల్రెడీ ఉప్పు అంతా వేసుకున్నాం కదా, తొందరగానే ఉడికిపోతుంది. మనం ఎప్పుడైనా ఇలాంటి వేపుళ్ళు, ఆకుకూరలు అలాంటి వేపుళ్ళు చేసుకునేటప్పుడు మూత పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే కలర్ మారిపోతుంది. మనం మూత పెట్టుకోకుండా వేయించుకుంటే కలర్ మారదు. ఎలా గ్రీన్గా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించుకుని బొబ్బర్లు వేసుకుందాం. బొబ్బర్లు తోటకూర మంచిగా మిక్స్ అయ్యి ఉడికేంత వరకు ఉడికించుకుందాం. సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. అప్పుడు తెలియాలన్నమాట, ఆకుకూర బొబ్బర్ల ఫ్లేవర్ అన్నది మంచిగా రావాలి. అంతవరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టుకోకుండానే. లేదు మేము మూత పెట్టుకుంటామంటే మీరు పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సరైన బౌల్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.